హాయ్ గైస్, మీ అందరికి ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్తాయి. 1941 క్యాలెండర్ అండ్ 2025 క్యాలెండర్ రెండు సేమ్ ఉన్నాయి. డేస్ వీకెండ్సే కాదు, మొత్తం కంప్లీట్ సేమ్. దీనివల్ల మనకేమైతుంది రానుకోకండి. ఎందుకని చెప్పేసి అంటే 1941 అనేది 28th సెంచరీలో వరస్ట్ ఇయర్ అని చెప్పేసి అంటారు. ఎందుకంటే ఆ ఇయర్లో చాలా గలీజ్ థింగ్స్ అయినాయి. జెనోసైడ్ నుంచి స్టార్ట్ చేసుకొని మాస్ కిల్లింగ్ జరిగింది హ్యూమన్స్ అందరిది. అండ్ ఇంకోటి వరల్డ్ వార్ కూడా ఆ టైంలో అయింది. అది ఇప్పుడు 2025 ఎట్లా లింక్ అవుతుందో నేను చెప్తా, వినండి. సేమ్ 1941లో ఎట్లా వరల్డ్ వార్ అయితే అయిందో, మన ఇండియా పాకిస్తాన్ వార్ అయింది. అండ్ ఇప్పుడేమో ఇస్రాయల్ అండ్ ఇరాన్ వార్ అవుతుంది. దగ్గరలోనే వరల్డ్ వార్ కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్తారు చాలా మంది. ఇది కాకుండా 2025లో స్టార్టింగ్ నుంచి ఏమేమి అయినాయో చెప్తా. 2025 స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ కాలిఫోర్నియాలో బుష్ ఫైర్ స్టార్ట్ అయింది. దాని తర్వాత కుంభమేళలో స్టాంపీడ్ అనేది అయింది. దాని తర్వాత పహల్గామ్లో అటాక్ అయింది. దాని తర్వాత ఆర్సీబీ వాళ్ళది బెంగళూరులో స్టాంపీడ్ అయ్యి కొంతమంది చచ్చిపోయినారు. దాని తర్వాత ఏమో ఎయిర్ ఇండియా వాళ్ళ క్రాష్ అయ్యి చాలా మంది చనిపోయినారు. ఇప్పుడేమో మొన్న కేదార్నాథ్లో హెలికాప్టర్ క్రాష్ అయ్యి 6 మెంబర్స్ చనిపోయారు. అండ్ దాని తర్వాత ఏమో మొన్న బ్రిడ్జ్ కొలాప్స్ అయ్యి చచ్చిపోయినారు, కొంతమంది డ్రౌన్ అయిపోయినారు. అండ్ నిన్న రీసెంట్గా యూపీలో 22 మెంబర్స్ లైట్నింగ్ వల్ల చనిపోయారు. ఇన్ని గలీజ్ థింగ్స్ అయినాయి అనమాట. ఇది ఓన్లీ ఫస్ట్ 6 మంత్స్ మాత్రమే. అండ్ నెక్స్ట్ 6 మంత్స్ ఏమైతాయో మాత్రం ఇంకా మీ అంచనాలకి వదిలేస్తున్నా. ఇది మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుందా లేదా మీరేమనుకుంటున్నారో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఓకేనా, బాయ్.